కంపెనీస్లో కూడా 3-4 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బాడీ షాపింగ్ చేసేటువంటి కంపెనీ. బాడీ షాపింగ్ అంటే జనరల్గా ఇప్పుడు టీసీఎస్లు, ఇన్ఫోసిస్లు ఇవి కూడా బాడీ షాపింగ్ ఎందుకే వస్తాయి అంటే ఏంటంటే క్లయింట్ ప్లేస్లో వర్క్ ఉంటుంది కదా, కాబట్టి ఒక వీసా మీద ఇండియా నుంచి ఒక పర్సన్ని తీసుకొచ్చి క్లయింట్ ప్లేస్లో ప్లేస్ చేయటం. సో సింపుల్ లాజిక్ బాడీ షాపింగ్ అంటే అదే. ఏముండదు అంటే దానికి ఆఫీస్ ఎందుకు అవసరం లేదు అంటారు అంటే ఈ H1 అనేది ఈ కంపెనీ పేరు మీద ఉంటుంది, కానీ అతను వేరే క్లయింట్ ప్లేస్లో పనిచేస్తాడు అనమాట. సో అందుకని వీళ్ళకి ఆఫీస్ అవసరం లేదు అంటారు అనమాట. అయితే ఇప్పుడు దీంట్లో వీళ్ళు రాసుకొచ్చింది అంతా ఏంటి అంటే షామ్ కంపెనీస్ అంటే పేపర్ మీద ఉండేటువంటి కంపెనీస్. అలాంటి పేపర్ మీద ఉండే కంపెనీస్ ద్వారా H1 ఎవరన్నా చేసుకొని వచ్చారనుకోండి, ఇప్పుడు ఆ కంపెనీకి క్లయింట్ ఎవరైతే ఉంటారో సో ఆ క్లయింట్కి అగ్రిమెంట్ ఉందా లేదా. అయితే ప్రస్తుతానికి ఒక 3 కంపెనీస్కి వీళ్ళు సిఐడి సివిల్ ఇన్వెస్టిగేషన్ డిమాండ్ అనేది పంపించారనమాట. అంటే ఏంటంటే జనరల్గా కంపెనీ నుంచి ఎవరెవరు H1B మీద ఉన్నారు, మీ కంపెనీలో ఉన్నటువంటి H1B వాళ్ళకి ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, ఆ క్లయింట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ ఆఫీస్ లొకేషన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మాకు పంపించండి. అంటే క్రిమినల్ వేరు సివిల్ వేరు కదా. సో ఈ డీటెయిల్స్ అన్ని పంపించండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము అని చెప్పి వాళ్ళకి నోటీసులు అనేవి ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ కంపెనీస్ ఏమేమైతే ఉన్నాయో ఆయన చెప్పిన 3 కంపెనీలు, ఆ 3 కంపెనీల వాళ్ళు మొత్తం డేటా ఇవ్వాలి వీళ్ళకి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంతమంది H1లు ఉంటే అంతమంది, వాళ్ళ 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 క్లయింట్కి సంబంధించిన కాంట్రాక్ట్లు. సో మెయిన్ ఒక పర్టికులర్ పర్సన్ బాడీ షాపింగ్ మీద ఒక క్లయింట్ దగ్గర పనిచేస్తున్నాడు అంటే